ఆయన సన్నిధికి విచ్చేసినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మీ సేవకునిగా స్వాగతిస్తూ పేరు పేరున అందరికీ నేను వందనాలను తెలియచేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ఈరోజు కొరకైనటువంటి సువార్త లేఖన భాగంలోనికి మనం వెళ్ళి లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం ఈ 13వ వచనం నుండి మనము చూస్తే కడపటివారు మొదటివారు కడపటివారు అన్నట్లుగా. సో మీ అందరూ సో ముందు కూర్చున్నప్పుడు చాలా గంభీర్యం కనిపిస్తుంది. అందరిని బట్టి వందనాలు. ఈ లూకా సువార్తలో 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మరి యెరూషలేము నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే ఎమ్మాయి దారి కొంతమంది నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వాళ్ళతో కలిసి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడు, ఆయన ఇదంతా మీ అందరికీ తెలిసినటువంటి సంభవం. యాక్చువల్గా వాళ్ళిద్దరి పేర్లు కనపడవు అక్కడ, ఒక ఆయన పేరే కనపడదు. ఎవరిది? క్లెయోపా అనేటువంటి ఆయన పేరే కనిపిస్తాడు. కానీ ఆయన మాలో మాతో అనే పదాలు రాస్తున్నాడు కాబట్టి దానిని బట్టి ఆ రెండో వ్యక్తి ఎవరంటే లూకా గారి, రెండవ వ్యక్తి లూకా గారి. ఆ పదాలని ఆయన అక్కడ ఆ గ్రంథస్థం చేస్తున్నాడు కనుక ఆ లూకా గారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా అనేటువంటి ఆ సంగతిని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ అమ్మాయి దారి గుండా అమ్మాయి ఆమడ దూరం, ఈ ఆమడ అనేటువంటిది సుమారు అంటే ఒక 8 మైళ్ళు, అంటే 4 కోసు అంటే 2 మైళ్ళు. ఈ 4 కోసులు అంటే 8 మైళ్ళు. యెరూషలేం దేవాలయానికి ఆమడ దూరంలో ఉన్నటువంటి యొక్క అమ్మాయి ఊరికి బహుశా మేబీ వీళ్ళ యొక్క ప్రస్థానం, వాళ్ళ ఊరు కూడా ఆ యెరూషలేము నుండి ఆరాధన చేసుకోవడానికి వచ్చి మళ్ళీ తిరిగి ఈ అమ్మాయి ఊరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటువంటి టైంలో వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగుంది అని అంటే, వాళ్ళు ఏమి సంభాషణ చేస్తున్నారు అని అంటే, ఆ పునరుద్ధానుడైనటువంటి యేసువారిని గురించినటువంటి సంగతులు కాదు. ఆయన సమాధిలో లేడు, ఆయన కనపడలేదు. తర్వాత ఆ పస్కా పండుగ రోజున ఆయన ఏ రీతిగా ఆయన్ని చేశారో, ఆయన ఏ రీతిగా గాయపరిచారో ఆ యొక్క పరిస్థితులన్నీ వాళ్ళు తలపోసుకుంటున్నారు. 14వ వచనము 15వ వచనాన్ని మీరు చూస్తూ ఉంటే వాళ్ళు ఆ సంగతులను గురించి ఒకరితో ఒకరు సంభాషణ చేసుకుంటూ ఆలోచించుకుంటూ వాళ్ళు వాటిని గురించే వాళ్ళు మాట్లాడుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి, ఇక్కడ ఈ మాటను అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఏమిటనంటే, కొన్నిసార్లు మన దైనందిన జీవితాల్లో, మన జీవితాల్లో కూడా మనం ఏమనుకుంటామంటే, దేవుడు మనతో లేడు, అందుకని కార్యాలు జరగట్లేదు. చిన్న శోధనలు, ఇబ్బందులు, ఆటంకాలు, లేకపోతే అనేకమైనటువంటి రుగ్మతలు వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే, మనం కూడా ఇట్లాగే అనుకుంటాం, ఆయన లేడు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, వాళ్ళు అందరూ కూడా, అంటే మీరు యోహాను సువార్తలో 20వ అధ్యాయం కానివ్వండి,
మత్తయి సువార్త 27వ అధ్యాయం కానివ్వండి, మార్కు సువార్త 16వ అధ్యాయం కానివ్వండి, ఈ సువార్తలన్నీ కూడా మీరు చదువుకుంటూ వస్తూ ఉంటే ఆయన సమాధిలో లేడు, ఆయన లేడు, ఆయన లేడు, ఆయన లేడు, ఆయన అందులో లేడు. ఈ లేడు అనే పదాన్నే వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. అంటే వాళ్ళందరి మైండ్ సెట్లో ఏంటంటే ఆయన లేడు అనేదే పడిపోయింది. కానీ దేవుని యొక్క లేఖనాలను గురించి ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన ఏమేమి చెప్పాడో ఆ విషయాలన్నీ వాళ్ళు మర్చిపోయారు. ఈరోజు యేసు వారు తానే దగ్గరకు వచ్చి అంటే ఒకసారి క్రిస్మస్లో మనం జ్ఞాపకం చేసుకుంటామే, ఆయన పేరు ఏమిటంటే ఇమ్మానుయేలు. మళ్ళీ ఒకసారి ఆయన ఇమ్మానుయేలుగా తను తాను ఏం చేస్తున్నాడు, ఇక్కడ ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఏల్ అంటే దేవుడు, ఎమెనో అంటే మనతో ఉన్నవాడు. ఎమెనో అంటే అర్థం ఏంటంటే మనతో. ఆయన మనతో ఉన్నవాడు ఆయన అనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ ఆయన లేడే, మనం ఎట్రా ఒంటరోళ్ళం అయిపోయామే, మనకి కాపరి లేడే, లేకపోతే నాదుడు లేడే, లేకపోతే మనకు యజమాని లేడే, బోధకుడు లేడే అని అనుకుంటున్నటువంటి తరుణంలో యేసు వచ్చి తానే వారితో కూడా ఏం చేస్తున్నాడు, ఈ జర్నీ ఏమిటంటే యెరూషలేము నుండి అమ్మాయికి వెళ్ళే మార్గ మధ్యంలో వారి ప్రయాణం. ఇది ఎట్లా కనిపిస్తుందంటే ఇది ఒక యాత్రలాగా కనపడుతుంది. చాలామంది ఈ సమ్మర్లో ఏం చేస్తారంటే విహారయాత్రలకి వెళ్తూ ఉంటారు. విహారయాత్రలకి ఈ యాత్రల్లో మనం గమనించవలసింది ఏమిటి అని అంటే దేవుడు మనతో ఉన్నాడు. ఈ మధ్యన కాశ్మీర్లో వాళ్ళు అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళపైన జరిగినటువంటి సంభవాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరణ హోమాలు, దుఃఖము, అలుముకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. యేసు తానే వచ్చి వారితో కూడా ఏం చేశాను, నడిచాను. వారితో కూడా నడిచాను. ఇక్కడ సామాన్యమైన విషయం కాదు. దేవుని యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు, మరణమును జయించినటువంటి క్రీస్తు ఆయన వారితో కూడా ఏం చేస్తున్నాడు. అయితే వారు ఆయనను ఏం చేశారు, వాళ్ళు మళ్ళా లేదు, గుర్తుపట్టలేదు. కన్నులు ఉన్నాయి కానీ కన్నులు ఏమైనాయి, మూయబడ్డాయి. కన్నులు ఉన్నాయి కానీ అంటే దాని అర్థం ఏమిటి? కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి యొక్క మనోనేత్రాలను ఏం కలుగు చేసి ఏం చేస్తుంది? వర్షం వచ్చిందిగా, ఏం ప్రార్థనలే. వర్షం వచ్చిందిగా, మనం మొలకలు వచ్చేస్తాంలే కదా. వర్షం వచ్చిందిగా, మనకు జలుబు చేస్తుందిలే. వర్షం వచ్చిందిగా, ఇదే చూపిస్తాడు కదా. ఇదే మిమ్మల్ని అందరిని చూస్తున్నప్పుడు మరి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కొంచెం ఆలస్యంగా అయినప్పటికీ దేవుని సన్నిధిలో పాల్గొని దేవుని ఆరాధన చేయడానికి మరి అలాంటి అనుభవాలతో కాకుండా వేగిరపాటు కలిగి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కనులు మోయబడి ఆయన మీరు నడుచుచు మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నటువంటి ఏంటయా ఈనాడు ఒక విషయాన్ని చెప్తాను నేను. చాలాసార్లు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన సంభాషణను వినే దేవుడు ఆయన. ఒకటి మనతో నడిచే దేవుడు ఆయన ఎప్పుడు మనతో ఉండే దేవుడు ఆయన. రెండవది ఆయన మన యొక్క సంభాషణలను ఏం చేసే దేవుడు ఆయన మన సంభాషణలను వినేటువంటి దేవుడు. అందుకనే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉంటాం.
మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ ఎలాగుండాలి? రుచికరంగా ఉండాలి మీ సంభాషణ. మన సంభాషణ ఎవరికి గాయం చేసేదిగా ఉండకూడదు. మన సంభాషణ సేవకుని గాయపరిచేదిగా కానీ, లేకపోతే మీ యజమానిని గాయపరిచేది కానీ, లేకపోతే నీ భార్యను గాయపరిచేది కానీ, నీ ప్రక్క వాళ్ళని గాయపరిచేది కానీ, మన సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్లు. ఈ మధ్యన ఎప్పుడో నేను ప్రయాణం చేస్తున్నాను, ఒక ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వస్తే నేను మాట్లాడేశాను, అట్లా ప్రక్కన ఉంచాను, కానీ కట్ చేయబోయేటప్పటికి ఎన్ని సంభాషణలు నేను విన్నానంటే, ఆ సంభాషణలో ఆఖరికి పాస్టర్ గారిని గురించి మాట్లాడుకున్నటువంటి సంభాషణ, నోరు జారినటువంటి సంభాషణ, నా హృదయం గాయమైనటువంటి సంభాషణ, కళ్ళ వెంట నీళ్లు వచ్చినటువంటి అనుభవం కూడా నేను చూశాను. నా కన్నుల వెంట కన్నీళ్ళు. నా వెహికల్ని ప్రక్కన పెట్టివేశాను. ముందుకు వెళ్ళలేకపోయాను. కారణం ఏమిటి అనంటే, ఆ సంభాషణ దుఃఖాన్ని కలిగించేది కాదు, సంభాషణ గాయాన్ని కలిగించేది కాదు. చేసే క్రియలు, పనులు మనల్ని దుఃఖపెట్టేటువంటివిగా ఉంటున్నాయి. అందుకనే కీర్తన గ్రంథంలో 105వ కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు. కీర్తన గ్రంథంలో 105వ కీర్తనలో మనము చూసినట్లయితే, కీర్తన గ్రంథంలో 105వ కీర్తనలో 2వ వచనంలో, ఆయనను గూర్చి పాడండి, ఆయనను కీర్తించండి, ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి ఏం చేయండి? సంభాషణ చేయండి. సాధ్యమైనంత వరకు దేవుని బిడ్డలు ఎవరి మాటలు మాట్లాడుకోవాలి? దేవుని మాటలే మాట్లాడుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్కులే మాట్లాడుకోవాలి. దేవుని చేసిన కార్యాలను గురించి మాట్లాడుకోవాలి. దేవుడు మీ పట్ల, నా పట్ల, మన పట్ల ఏం చేస్తున్నాడో వాటిని గురించే మాట్లాడుకోవాలి. మనుషుల గురించి ఎందుకు? మనుషులకట 66 ఆలోచనలు ఉంటాయంట. ఎందుంటాయి? 66 ఆలోచనలు ఉంటాయి. అంటే మనిషికి ఏముండదు? స్థిరత్వం ఉండదు. మనుషులకు 66 ఆలోచనలు ఉంటాయి. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన గురించి సంభాషణ చేయండి. ఆయన లేఖనాల గురించి సంభాషణ చేయండి. ఆయన గురించి మనము సంభాషణ చేసేటువంటి వాటిగా మనం ఎప్పుడైతే ఉంటామో, అది ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉంటుందట. రహితము సహితం. కృపాసహితంగా అంటే అది ఆస్వాదించే విధముగా, అంగీకరించేటువంటి విధముగా ఉంటుంది అని ఈ పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం, ఈ కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు 105వ కీర్తనలోను, ప్రియులారా యోబు గ్రంథంలో 15వ అధ్యాయంలో కూడా మనము గమనించినట్లయితే, యోబు గ్రంథంలో 15వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే, అక్కడ కొన్ని మాటలు కనిపిస్తూ ఉంటాయి. వ్యర్థ సంభాషణల చేత, 3వ వచనం, వ్యాజ్యమాడదగునా, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా. ఈనాడు చాలా మంది వాడేంటండి,
నీకు ప్రభువు కావాలా, ఈ లోక సంబంధులు కావాలా? అవునా? దేవుని బిడ్డలకు ఎవరు కావాలి చెప్పండి? ఎవరు కావాలి? ప్రభు కావాలి. మనుషులు ఎందుకు? అందుకనే మనుషులను నమ్ముకున్నవాడు, మనుషులు నమ్ముకునుట వ్యర్థం అన్నాడు. వ్యాంటీ అని రాయబడింది. మనుషులు నమ్ముకునుట అంటే మన తలంపులన్నీ మనుషుల మీదే ఉంటున్నాయి, మానవాళి మీద ఉంటున్నాయి, లోకం మీద ఉంటున్నాయి. ఈ లూకా క్లేప వీళ్ళు కూడా ఏంటంటే లోకం మీదే, లోక ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటయ్యా, ఏం మాట్లాడుకుంటున్నారా మీరు అని ఆయన వాళ్ళతో మాట్లాడుతుండగా, ఏమిటి నీకు తెలీదా ఆ యెరూషలేములో జరిగినటువంటి సంభవాలే అయ్యా, నీకు తెలీదా అని వాళ్ళు ఆయనతో మాట్లాడుచున్నటువంటి ఆ యొక్క 24వ కీర్తనలో 24వ అధ్యాయంలో లూకాసు వార్తలో మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగున మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించారో నీకు తెలియదా? ఇజ్రాయేలును విమోచింపువాడు ఈయనే అని మేము నిరీక్షణ ఉంది అని వాళ్ళు చెప్తున్నారు, కానీ ప్రక్కన నడుస్తున్నటువంటి ఆయనని మాత్రం వాళ్ళు ఏం చేయలేదు. అంటే దీని అర్థం ఏమిటంటే ఇవి నాళ్ళు పైకి భక్తి కలిగిన వారుగానే ఉన్నారు, కానీ దేవుని యొక్క శక్తిని పైకి భక్తి కలిగిన వాళ్ళుగానే ఉన్నారు. ఏదో మోటు సామెత చెప్తారు చూసారా, పైన పటారం పైన, అది పైకి భక్తి కలిగిన వాండ్రుగా కనిపిస్తున్నారే కానీ అంతరంగికంగా వాళ్ళు దేవుని యొక్క శక్తిని లేనటువంటి వాళ్ళుగా, గ్రహించని వాళ్ళుగా పౌలు గారు ఆయన ప్రతిలో రాసినటువంటి మాటలను ఇక్కడ మీరు నేను మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి వాండ్రంగా ఉంటూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఈ ప్యాసేజ్లో మీరు నేను మనం గమనించవలసింది ఏమిటంటే, వాళ్ళతో నడుస్తూ వెళుతూ ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత 25వ వచనంలో, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నమ్మనటువంటి మీరు ఏందబ్బాయి మీరు ఆ క్రూసిఫిక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారేంటి? ఇంకా అది జరిగి ఎన్ని రోజులు అయిపోయింది? ఆయన 3 దినముల తర్వాత లేస్తాడని చెప్పినటువంటి మాటలు విన్నారు కదా అని చెప్పి, క్రీస్తు కూడా ఇలాగున శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములలో తన్ను గురించినటువంటి వచనములను ఆయన ఏం చేస్తున్నాడట అంటే, యేసు ప్రభు వారు ఆ లూకా గారికి క్లెయోపా గారికి ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యాన్ని. అబ్బా, యేసు ప్రభు వారు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని శక్తిలో వీళ్ళు అణగారిపోయినటువంటి వీళ్ళు, బలహీనైనటువంటి వీళ్ళని దేవుడు బలపరుస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా. ఈరోజు దేవుని వాక్యం యేసు ప్రభు వారు ఆయన ఆ లూకా గారికి క్లెయోపా గారితో మాత్రమే కాదు, కానీ ఈ పునరుద్ధాన పండుగ తర్వాత ఈ 2వ ఆదివారం మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుతో కూడి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం. ఈరోజు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం. యేసువారే స్వతహాగా వచ్చి ఆయన పునరుద్ధాన వార్తను లేక కొన్ని మాటలను, లేఖనాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ యొక్క విషయాలను మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్యం చాలా, అందుకని హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రికలో పౌలు గారు ఆయన 4వ అధ్యాయములో హెబ్రీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము 12వ వచనంలో బలమైనటువంటి మాట రాస్తూ ఉంటాడు. ఏమిటి అనంటే, దేవుని యొక్క వాక్యమట సజీవమైనది, ఎ లివింగ్ గాస్పెల్, లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చాలా జీవము కలిగినటువంటిది.
అంటే దీని అర్థం ఏంటంటే బ్రతికున్నారనేటువంటి పేరు మాత్రం వీళ్ళకు ఉన్నది, కానీ వాళ్ళు ఏమై ఉన్నారు? వాళ్ళు మృతులై ఉన్నారు. కనుక వాక్యం ద్వారా వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంటే బ్రతికిస్తున్నాడు ఆయన వాళ్ళ అందుకనే ఈరోజు కొరకైనటువంటి కీర్తనలో మీరు 19వ కీర్తన ఈరోజు యాక్చువల్గా ఉత్తర ప్రత్యుత్తరాల్లో యెహోవా ధర్మశాస్త్రము మన ప్రాణములను ఏం చేస్తుందట? తెప్పరెలు చేస్తా. అంటే కొట్టుమిట్టాడుతున్న కునూపిరితో ఉన్న ఒడ్డును పడిన చేప ఎలా ఉంటుంది? కొట్టుకుంటూ ఉంటుంది, గిలగిలగిలాడుతూ ఉంటుంది. ఒడ్డును పడిన చేప కదా, ఎప్పుడైనా చూస్తూ ఉంటే ఒడ్డును పడిన చేప అటు ప్రాణం తల్లడిల్లేలా కొట్టుకోలాడుతూ ఉంటుంది. ఈ లోకములో ఉన్నంత కాలము మానవుని జీవితం అట దేవుని వాక్యం లేకపోతే, అంటే దేవుని వాక్యం అంటే ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం ఆయనే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఆయనే. అంటే ప్రభువు లేకుండా, వాక్యం లేకుండా మీరు నేను మనం జీవిస్తే, మీరు నేను మనం కూడా ఆ ఒడ్డున పడినటువంటి ఆ యొక్క చేప పిల్లవలే మీరు నేను మనం ఏం చేస్తాం? ఎస్, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దావీదు గారు ఆ 19వ కీర్తనలో ఏమంటున్నాడంటే, అయ్యా యెహోవా ధర్మశాస్త్రం అట్లా కొట్టుకుంటున్నటువంటి నన్ను, హార్ట్ అటాక్ వచ్చిన నన్ను, అయ్యా ఈ కొద్ది నిమిషాలు అయిపోతాడండి ఆయన కునూపురుతోనండి, ఇవాళ రేపు ఆ గడియో ఈ గడియోనండి, అట్లాంటి వాళ్ళకి ఈ ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం హిబ్రూ భాషలో డాబర్ అన్నారు. డోబేర్ అంటే అర్థం ఏంటంటే, డాబర్ పేస్ట్ చూసారా? డాబర్ అంటే అర్థం ఏంటంటే వాక్యం, మాట హిబ్రూలో. దేవుని వాక్యం కొట్టుమిట్టాడుతున్నటువంటి నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తుంది అంటే తెప్పరలు చేస్తుంది, బ్రతికిస్తుంది. హల్లెలూయా అది చెప్పాలి. హల్లెలూయా బ్రతికిస్తుంది. అందుకనే 119వ కీర్తనలో కీర్తనాకారుడు అదే అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో అది నాకేమిచ్చాను? గాయాలైనప్పుడు, మరణం వచ్చినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, జబ్బులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు. వాక్యం అంటే అర్థం ఏంటి? వాక్యం అంటే ఎవరు? ఎస్, వాక్యం అంటే ప్రభువే. వాక్యం అంటే ప్రభువే. మీరు నేను మనము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. జర్నీస్లో మీరు బస్సులో వెళ్ళేటప్పుడు సమయం పోనీ మాకండి, లేకపోతే ఆఫీసులో సమయం దొరికితే టైం పోనీ మాకండి, లేకపోతే ఒకళ్ళు డైలీ వైజ్ పని చేసుకునే వాళ్ళ కూలికి వెళ్ళినప్పుడు టైం పోనీ మాకండి. మీ బ్యాగ్లో ఏం పెట్టుకెళ్ళండి? ఎస్, ఎందుకనంటే ఆ వాక్యము నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, నెమ్మదినిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత. నేను ఇంత ప్రయాసపడ్డాను కానీ ఏంటి ₹1 కూడా రాలేదే. వాళ్ళు కూడా అదే అనుకున్నారు, రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఒక్క చేప అయినను మాకు నా మాట ప్రకారం ఏంటయా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నా మాట ప్రకారం చేయండియా. చేస్తే వాళ్ళకి ఏం పడ్డాయి? విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. అది దాని అర్థం. దేవుని యొక్క ఆయన లేకుండా, ఆయన మాట లేకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రయత్నం చేస్తే దానివల్ల ఏ కార్యాలు జరగవు. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు వాళ్ళ యాత్రలో వాళ్ళు వెళ్తున్నారు, కానీ ఆయన లేకుండా ఆయన లేడు అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన లేఖనాలను తెరచి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంతలో వారు వెళ్ళుచున్న గ్రామం వచ్చేసిందంటే 28వ వచనం. సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకనది 29వ వచనం. వాళ్ళు ఏమంటున్నారంటే, మాతో కూడా ఉండు, యు స్టే విత్ అస్. అయ్యా మాతో ఉండయ్యా, పొద్దుపోయింది కదా, పొరుగురు కదా, ఎక్కడికో వెళ్తున్నట్లున్నావు, ఇంకా దూరం వెళ్తావేమో, కనుక మాతో ఉండు. అప్పుడట ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి. ఇక్కడ మనం గమనించాలి, వాళ్ళ సంభాషణ విన్న దేవుడు, వాళ్ళతో నడిచిన దేవుడు, వాళ్ళతో దేవుని వాక్యాన్ని ప్రకటించిన దేవుడు, వాళ్ళ రిక్వెస్ట్ విని వాళ్ళతో పాటు ఉండడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన వాళ్ళ ఇంటిలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట వినండి. ఈరోజు మీరు వచ్చేటప్పుడు మీతో ఉన్న దేవుడు, వచ్చిన తర్వాత మీతో మాట్లాడే దేవుడు, మీరు అయిన తర్వాత మళ్ళా మీతో కూడా ఆయన ఏం చేస్తాడు? మీ గృహాలకు వస్తాడు ఆయన. ఎందుకనంటే ఆయన పేరేంటి? ఇమ్మానుయేలు. ఎమెనో అంటే అర్థం ఏమిటంటే, ప్రియబిడ్డలారా, ఆయన మనతో ఉండేటువంటి దేవుడు. ఆయన ఇక్కడ మాత్రమే కాదు,
నిరంతరము నిన్న నేడు ఏకరీతిగా ఉండేటువంటి గొప్ప దేవుడు ఆయన, నిరంతరము ఉండేటువంటి దేవుడు ఆయన. కనుక ఈ మాట ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కొరకైనటువంటి 2వ పాఠ్యభాగం అపొస్తలుల కార్యాల్లో ఆయన ప్రయాణం ఎవరక్కడ నపుంసకుడు కూడా ప్రయాణంలో ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. సువార్తికుడైనటువంటి ఫిలిప్ గారు వెళ్ళి అక్కడ ఆయనకు కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయమును ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వివరించి చెప్తాడు. అక్కడ వివరించి చక్కగా విడమర్చి చెప్పినప్పుడు అక్కడ నపుంసకుడు ఏం చేయబడతాడు? రక్షించబడతాడు, మారు మనసు పొందుతాడు. వెళ్ళేటప్పుడు అతడు బాప్తిస్మం పొందిన వాడై, రక్షించబడిన వాడై, అతడు దేవుని అంగీకరించిన వాడై వారి దేశానికి ఆ నపుంసకుడు అతడు ప్రభువును కలిగిన వాడై వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఈరోజు కొరకైనటువంటి ఆ యొక్క 2వ పాఠ్యభాగంలో మొదటి లేఖన భాగం మనం చూస్తూ ఉంటాం. మొదటి లేఖన భాగంలో రాజైనటువంటి యోషియా కనిపిస్తాడు. రాజైనటువంటి యోషియా కనిపిస్తూ ఉంటాడు. ఆయన టైంలో ఏమిటి? దేవాలయం అంతా శుద్ధి చేస్తున్నాడు. అక్కడ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల్లో ఈరోజు కొరకైనటువంటి ఆ యొక్క మొదటి లేఖన భాగంలో ఆ దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నాడు, పవిత్రం చేస్తా ఉన్నాడు. పవిత్రం చేస్తున్నప్పుడు శుద్ధి చేసేటువంటి వాళ్లకు ఏం దొరికిందంటే ధర్మశాస్త్రం వాళ్ళకి దొరికింది అక్కడ. అంటే ఆ రోజుల్లో ఇప్పుడు మనకులాగా ఏమిటంటే మన చేతుల్లో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లుగా ఆ రోజుల్లో అందరి చేతుల్లో అంటే ఈ యొక్క ధర్మశాస్త్రం అందరి చేతుల్లో ఉండేది కాదు. అది ఎక్కడ ఉండేది? ఆ మందసం దగ్గర అక్కడే ఉండేది. శుద్ధి చేస్తుంటే వాళ్ళు ఎక్కడ పడేస్తారు దాన్ని. అంతకుముందు పితరులు వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం ధోరణి వలన చాలాసార్లు మీ దేవుని యొక్క లేఖనాలని వాటిని అక్కడెక్కడ చెదారాల్లో పడేస్తూ ఉంటారు. పడేయకండి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయమాకండి. శుద్ధి చేసినప్పుడు ఆ యొక్క మందిరంలో మీరు 34వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యాజకుడైనటువంటి హిల్కియా, తర్వాత శాస్త్రి అయినటువంటి షాఫాను, తర్వాత వీళ్ళందరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క వాక్యం దొరికినప్పుడు ఆయన తీసుకుని వచ్చి దాన్ని చదివి వినిపిస్తారు. యోషియా గారి చదివి వినిపించినప్పుడు ఏం జరుగుద్దంటే దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. నీ మీదకి ఉగ్రత రాబోతుంది, మన పట్టణం మీదకి, ఇదిగో యెరూషలేము మీదకి, లేకపోతే ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని చెప్పినప్పుడు వెంటనే ఈ యోషియా ఏం చేశాడో తెలుసా? ఆ దొరికినటువంటి దేవుని వాక్యం. అందుకని ఒక పాట పాడుతూ ఉంటాం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, యున్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఈ వాక్యాన్ని యోషియా గారి టైంలో ఈ శాస్త్రి అయినటువంటి షాఫాను గారు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రాజు దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళందరినీ పిలిపించి రాజుగారి దగ్గరికి తీసుకొస్తే రాజుగారు ఏం చేశాడంటే 29వ వచనం, ఈ వర్తమానం ఈ యోధా యెరూషలేములో ఉన్నటువంటి పెద్దల్ని ప్రజల్ని అందరూ కూడా పిలవండి అని గ్యాదర్ చేశాడంట. నేనేమంటా అంటే ఇది ఒక సర్వీస్ అనమాట. అక్కడ ఒక సర్వీస్ లాగా వాళ్ళందరినీ పిలిపించాడు. సినగోగ్ అనే అర్థం ఏంటంటే సమకూర్చబడ్డం, గ్యాదర్. అక్కడ గ్యాదరింగ్ అరేంజ్ చేయబడింది. వాళ్ళందరిని సమకూర్చాడట. సమకూర్చి వాళ్ళకి 30వ వచనంలో మనం చూస్తూ ఉంటే దొరికినటువంటి ఆ నిబంధన గ్రంథపు మాటలను వాళ్ళందరికీ ఏం చేశారట? వినిపింపజేశాడు యోషియా గారు.
అక్కడ రాజుగారు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రి గారు ఆ యొక్క యాజకుడి ద్వారా ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని తన ప్రజలకు వాళ్ళందరికీ వినిపింపచేసి 31వ వచనం ఏం చేశాడంటే, ముందు రాజుగారు ఏం చేశాడంటే, ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధనల మాటల ప్రకారము ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని రాజుగారు ఏం చేశాడట, రాజుగారు ఆయన నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. తర్వాత చూడండి 32వ వచనంలో ఏం చేశాడు, మరి అతడును యెరూషలేమునందున్నటువంటి వారందరినీ, బెన్యామీనులందరినీ ఆ నిబంధనకు ఏం చేశాడు, వాళ్ళు కూడా రాజుగారే కాదు ఆ రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మీరు కూడా నేను ఎలాగైతే నిబంధన చేశానో మీరు కూడా దేవునికి ఇష్టలుగా జీవిస్తామని మీరు ఒడంబడిక చేసుకోండి అని వాళ్ళతో కూడా ఆ ఒప్పుకొని చేశాడట. అప్పుడు వాళ్ళందరూ కూడా యెరూషలేము కాపురస్తులందరూ నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. 32వ వచనం చివరి భాగంలో రాయబడింది. హల్లెలూయా. దేని ప్రకారం? ఈ రోజుల్లో మనుషులు పెట్టుకునే కట్టడలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, వీటికి ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ దేవుని వాక్యం, అందుకని 19వ కీర్తన మీరు చదువుకోండి. ధర్మశాస్త్రము, నిబంధన, కట్టడ, శాసనం అంటే ఎవరి శాసనం? ఇది దేవుని శాసనం, మనుషులు పెట్టిన శాసనాలు కాదు. వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను ఈ లోక సంబంధమైనటువంటి అధికారులకు లేకపోతే రాజ్యానికి, ప్రభుత్వానికి లోబడొద్దు అని నేను చెప్పను, కానీ దానికంటే ఎక్కువగా మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడేవాడు లోక సంబంధమైన ప్రభుత్వాన్ని, అధికారులను, వారు ఏ గవర్నమెంట్ అయినా, కొన్నిసార్లు టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి, దేవుడు యొక్క సంకల్పంలో ఏ అధికారం వచ్చినా, ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళని గౌరవిస్తాడు, వాళ్ళకి లోబడతాడు, ఆ ప్రభుత్వాన్ని, అధికారులను గౌరవిస్తాడు, ఆ శాసనాలను గౌరవిస్తాడు. కనుక ప్రియులారా, ఇక్కడ ఈ యోషియా గారు తను దేవునితో ఒడంబడిక చేస్తున్నాడు, అక్కడ ఉన్న ప్రజలందరినీ ఒడంబడిక చేయిస్తున్నాడు. ఆ ప్రకారము వాళ్ళందరూ కూడా ఏం చేశారట, ప్రవర్తించారు. 33వ వచనం, మరియు యోషియా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలోని హేయమైన విగ్రహాలంటే బొమ్మలు ఉన్నాయి అంటారా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో అదేమిటి అంతే. అది ఏదైనా కావచ్చు. నువ్వు బట్టలను ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ నగలను ప్రేమిస్తున్నావా, నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా, నీ భార్యను ప్రేమించాలి, కానీ ఫస్ట్ చాయిస్ ఎవరు? అందుకనే సీమోనుతో ప్రభు చెప్పాడు, వీటికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు. ఎన్నిసార్లు అన్నాడు అంటే, ఆయనకు అర్థం ఏంటంటే, ఆయనకి చేపల కూర అంటే బాగా ఇష్టం అంట. చేపలు అంటే బాగా ఇష్టం ఆయనకి. ఈయన కనపడలేకపోయేటప్పటికి మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? మళ్ళీ వల వేసుకుని, ఆ పడవ వేసుకుని, ఆ చేపలు పట్టుకుని, అదేదో ఈ చేపల వ్యాపారం బాగుందని మళ్ళా బ్యాక్ టు క్యాచింగ్ ఫిష్ అన్నమాట. మళ్ళీ వెళ్ళిపోయాడు. అందుకనే వీటికంటే ఎక్కువ గ్రీక్ భాషలో టుటాన్ అని రాయబడింది. టుటాన్ అంటే అర్థం ఏమిటంటే, అబ్బాయి ఆ దోణి కంటే, ఆ వల కంటే, మీ అమ్మ నాన్న కంటే, మీ ఆస్తి కంటే, నీ బంగారం కంటే, నీ ఇల్లు కంటే, వీటికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అక్కడ ప్రభువారు అన్నాడు. ఇక్కడ ఇదే ప్రశ్న మన పైన కూడా, వీటికంటే ఎక్కువగా మనం ప్రేమిస్తున్నావా? ఇక్కడ చూస్తే హేయమైనటువంటి వాటన్నిటిని తీసివేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించున్నట్లు చేశాను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. ఏంటమ్మా ప్రార్థనకు రాలేదంటే, అయ్యగారండి ఇవాళ మా చుట్టాల ఫంక్షన్ అండి. ఫంక్షన్ ఎక్కువ, చర్చ ఎక్కువ? చెప్పండి. పెళ్ళి ఎక్కువ, ఫంక్షన్, చర్చ ఎక్కువ? ఏది ఎక్కువ చెప్పండి? ఇవాళ కానీ మీ ఇంటి మీ చుట్టాల్లో ఫంక్షన్ వస్తే నేను ఎళ్ళనయ్య గారు ముందు చర్చి తర్వాత అన్నవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఆ ప్రయారిటీ మనం ఎంతమంది ఇస్తున్నాం? మనం దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి, దేవునికి ప్రయారిటీ ఇచ్చేటువంటి వాళ్ళకి. ఆ రోజుల్లో యోషియా దినములలో వాళ్ళందరట ఏంటట, పితరుల దేవుడైన యెహోవాను వాళ్ళు అనుసరించుట ఏం చేయలేదు, మానలేదు. అందుచేతనే 28వ వచనంలో మీరు చదువుకుంటే, అతని టైంలోనట దేవుడు నెమ్మదినిచ్చాడట. ఏమిచ్చాడు?
నెమ్మదినిచ్చాడు దేవుడు, నెమ్మదినిచ్చాడు. ఎవరైతే దేవుని సన్నిధికి ఆ ప్రయారిటీ మనం ఇస్తామో దేవుడు వాళ్ళ టైంలో పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాడు దేవుడు. చూడండి 94వ కీర్తన చూడండి, మాట జ్ఞాపకం చేస్తాను. 94వ కీర్తన నేను చెప్పేసి ముగించేస్తాను. 94వ కీర్తన 13వ వచనం చూడండి. భక్తిహీనులకు గుంట త్రవబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి ఏం చేస్తావు? నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి ఏం చేస్తావు? భక్తిహీనులకేమో గుంట త్రవే వరకు నెమ్మది ఉండదు, ఆ గుంటలోకి వెళ్ళే వరకు నెమ్మది ఉండదు. కానీ నీతిమంతుల గట్ట దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ కష్టదినములను పోగొట్టి దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు అంటే, దీని అర్థం నీతిమంతులు అంటే ఎవరు? దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన ప్రియులారా, మనము ముగింపులోనికి వచ్చేసాం. 50వ వచనం చూడండి. 50వ వచనం చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, అది నాకు బాధల్లో ఏం చేశాను? నెమ్మదిని కలుగు చేశాను. 52వ వచనం చూడండి. యెహోవా, పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని ఏం చేశాను? ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? నీకు ఏడుపు వచ్చినప్పుడు నువ్వు ఏం చదవాలన్నమాట? వాక్యాన్ని చదవాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీవు ఓదార్పు పొందాలంటే ఏం చేయాలి? దావీదు గారు 52వ వచనంలో రాయబడింది, నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఏం పొందాను? ఓదార్పు పొందాను, ఓదార్పు పొందాను. దేవుని వాక్యం ఓదార్పునిస్తుంది. దేవుని వాక్యం నీ కన్నీటిని తుడిచివేస్తుంది. దేవుని వాక్యం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. పేరెంట్స్, డియర్ చిల్డ్రన్, మై డియర్ బిలీవర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి 53వ వచనం. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా, అంటే కొంతమందికి దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు, బైబిల్ అంటే ఇష్టం ఉండదు. నాకు ఏం కలుగుతున్నది, ఏంట్రా వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారని రోషము పుట్టుచున్నది. 54వ వచనం. యాత్రికుడనైన నేను నా బసలో, యాక్చువల్గా పైన 50వ వచనంలో ఆయనకి బలహీనత వచ్చింది, ఇబ్బంది వచ్చింది అని ఆయన చెప్పాడు. కానీ 54వ వచనంలోకి వచ్చేటప్పటికి పాటలు పాడుతున్నాడట ఆయన. అంటే దుఃఖముతో ఉన్నటువంటి దావీదు జీవితంలో పాటలు రావడానికి దేవుడు సహాయం చేశాడంటే దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన? దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు? దేవుని వాక్యానికి. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు వారు ఈరోజు లూకా గారికి, క్లెయోపా గారికి, ఆయన మోషే గారు ఇంకా పూర్వపు ప్రవక్తల ద్వారా ఆయన రచించినటువంటి ఆ యొక్క లేఖనాలని అన్నింటినీ కూడా ఒకసారి విక్టోరియా మహారాణి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి అడిగాడు, వాట్ ఈస్ ద సీక్రసీ ఆఫ్ యువర్ కంట్రీ అని ప్రశ్న వేస్తే ఆవిడ చెప్పిందంట, దిస్ ఈస్ ద సూప్రమసీ ఆఫ్ అవర్ సీక్రసీ. నా దేశము, నా రాజ్యము ఇంతగా దీవించబడ్డానికి కారణం ఎవరు? నేను అధికంగా నా రాజ్యము కంటే, నా భర్త కంటే ముందుగా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాను? నా వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రేమిస్తాను. ఇంకో విషయాన్ని చెప్తాను మీకు. ఈ మధ్యన క్యాలెండర్లు వచ్చేసినాయి. ఏమొచ్చేసినాయి? చిటుక్కున ఎక్కడికి వెళ్తున్నారంటే మనోళ్ళు గబగబా అందరు మనోళ్ళు ఎక్కడికి? ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోవటం, షార్ట్ అండ్ స్వీట్. సంవత్సరాలు 40 మంది ప్రవక్తల చేత దైవావేశంతో రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథం నీ చేతుల్లో పెట్టి, దేవుడు నీ ఇంట్లో అమూల్యమైనటువంటి జుంటి తేనె దారుల కంటే మధురమైన వాక్యాన్ని దేవుడు నీకు నాకు మనకి ఇస్తే
క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ చదువుకొని కాదంటలేదు. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని చదివేసి ఈ మధ్యన కొంతమంది ప్రభా ఇవాళ బయటికి వెళ్తున్నాను ఆయన మంచి వాక్యం మంచి ఇట్లా చదివేవాళ్ళు కూడా లేకపోలేదు. మీరు కాదులే, మీరు చాలా మంచివాళ్ళు. మీరు అధ్యాయాలు 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 అధ్యాయాలు. మాకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారే, ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేశారా? ఎంతమంది కంప్లీట్ చేశారు? ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని కంప్లీట్ చేసేసాను అయ్యగారు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన ఆల్మాని ప్రకారం మీరు బైబిల్ చదివితే 3 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేయొచ్చు. అట్లీస్ట్ 3 ఇయర్స్ ఆల్మాని ప్రకారం. ఈనాడు చాలా మంది అలా చదివేటువంటి వాళ్ళు ఉన్నారు. మత్తయి సువార్తలో 27వ అధ్యాయం ఒక ఆయన ఇట్లాగే ప్రార్థన చేసుకుని తీశాడట. ప్రభా ఇవాళ మంచి వాగ్దానం కావాలి. ఏమని వచ్చిందంటే 27వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం ఏమొచ్చింది అక్కడ? ఏం పెట్టుకో నేను ప్రభా నాకు మంచి వాగ్దానం కావాలని నేను అడిగితే అతడు పోయి ఏం పెట్టుకోనేను? అతడు పోయి ఉరి పెట్టుకోనేను అనే వాగ్దానం అతనికి వచ్చింది. అదే నేనైతే ఏం చేస్తాను? మంట వాగ్దానం వాళ్ళు చదువుతుంటే ఉరి పెట్టుకొని వాగ్దానం వచ్చిందనుకో, అయ్యగారు ఎట్లాంటి వాగ్దానాలు తయారు చేసి ఇక్కడ పెట్టాడు ఆయన. అసలు బెంజమిన్ అయ్యగారు ఆయనలో అటు చెప్తాడు కానీ ఆయనలో ఏమి లేదు, ఒట్టిదే. అసలు ఒట్టి వాళ్ళ మనం ఇలా చదవచ్చా? ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే అలా దేవుని వాక్యాన్ని చదవడం కాదు. అందుకని యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానం చేయాలి. దివారాత్రము మనము ధ్యానం చేయాలి. లూకా సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చూడండి. 10వ అధ్యాయం 37వ వచనం. అందుకు యేసు నీవులు వెళ్ళి అబ్బే మొట్టమొదటిసారి తీస్తే బాగలేదు అని మళ్ళా ప్రభా పోతే పోయిందిలే, మొట్టమొదటిసారి బాగలేదు ఆయన రెండోసారి తీసాడట. మళ్ళీ ప్రార్థన చేసుకుని తీగానే ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? నీవును వెళ్ళి అంటే ఇప్పుడు ఈయన ఏం చేయాలి చెప్పండి? ఏం చేసుకోవాలి చెప్పంటారా? ఏం చేయాలి సార్? ఏం చేయాలి? వెళ్ళి ఊరేసుకోవాలి. మళ్ళీ మూసేశాడు. ప్రభా ముచ్చటగా నాయన, ముచ్చటగా ఒకసారి అయిపోయింది అయ్యా, 2 సార్లు అయిపోయింది అయ్యా, 3వసారి ముగతాయింపుగా నాయన, ముచ్చటగా నాయన, ముత్యం లాంటి వాక్యం దయచేయ అని 3వసారి ఏం చేశాడు? 3వసారి మళ్ళా ప్రభా మంచి వాగ్దానం. అసలు బైబిల్ గ్రంథం అంటేనే వాగ్దానాలతో నిండినటువంటి గ్రంథం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం చూడండి. వాడు ముక్కపుచ్చుకొనగానే సాతాను వానిలో యేసు నీవు చేయుచున్నది అంటే ఇప్పుడు త్వరగా ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోయి ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ఎట్లా ధ్యానం చేయాలనేది అర్థం చేసుకోకుండా ఎట్లా కాదు చదవడానికి. దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానం చేయాలి, నిరంతరం ధ్యానం చేయాలి, ఎల్లప్పుడూ ధ్యానం చేయాలి. ఆ ఇంపార్టెన్స్ మనం ఇచ్చేటువంటి వాండరంగా ఉన్నామా? ప్రతిరోజు ఒక చాప్టర్ అన్నా కనీసం మనం చదువుతున్నామా? ప్రతిరోజు అట్లీస్ట్ వన్ చాప్టర్. మనం చేయగలుగుతున్నామా? ఇంకొకటి
ఆరాధనకు వచ్చేటప్పుడు బైబిల్ కూడా తీసుకురాడు. ఆ పెళ్లికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ అన్న పట్టుకెళ్తారు, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు దండ పట్టుకెళ్తారు. కానీ చర్చికి వచ్చేటప్పుడు ఏం పట్టుకురారు? అసలు నేనేమంటానంటే బ్యాగులు కూడా తీసేసి డెలిబరేట్గా ఏం పట్టుకోవాలి? డెలిబరేట్గా దేవుని వాక్యాన్ని క్యారీ చేసే భాగ్యం కావాలి. నేను అందుకని ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే నా పాకెట్లో మినీ బైబిల్ నేను నా పాకెట్లో పెట్టేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు కాదు, దాన్ని అలవాటు చేసుకున్నాను. సూట్ కేసులో ఉంటుంది, కారులో ఉంటుంది, బండిలోనే ఉంటుంది, నా బ్రీఫ్ కేసులోనే ఉంటుంది, నా బ్యాగ్లోదే ఉంటుంది. ఎటు వెళ్ళినా ఏం పట్టుకున్నా సరే దానిలో బైబిల్ గ్రంథం ఎక్కడికి వెళ్ళినా నాకు ఉంటుంది. మళ్ళా నా పాకెట్లో కూడా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం అంటే ఈరోజు ఈ పునరుద్ధానం పండుగ తర్వాత 2వ ఆదివారం మనం గమనించవలసింది ఏమిటంటే, ప్రియులారా, నీ వాక్యమే నన్ను బ్రతికించను. అది బాధల్లో ఏమిచ్చాను? పాటలు లేని వారి యొక్క ఆ నోట, దావీదు గారి యొక్క నోట పాటలు కూడా పాడగలిగేటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మీరు ఇర్మియా గ్రంథాన్ని మీరు చూస్తే 15వ అధ్యాయం 16వ వచనం, బుక్ ఆఫ్ జెర్మియా 15వ అధ్యాయం 16వ వచనం చూస్తే, నీ మాటలు నాకు దొరకగా, ఫలావు దొరకగానే నేను భుజించకుండా పారవేశాననే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది చూడండి. నీ మాటలు నాకు దొరకగా నేనేం చేశాను? సైన్యములకు అధిపతి యెహోవా, నీ పేరు నాకు మన ఎవరి పేరు పెట్టబడింది? చెప్పండి, ఎవరి పేరు పెట్టబడింది? దేవుని పేరు పెట్టబడింది. ఇప్పుడు చూడండి అక్కడ, గనుక నీ మాటలు నాకు దేవుని యొక్క వాక్యం ఏమిస్తుంది? అది నోట్ చేసుకోండి. దాన్ని నీకు సంతోషం కావాలంటే, నీకు సమాధానం కావాలంటే, ఆనందం కావాలంటే, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయము నాకు ఆనందమును ఏం చేస్తున్నాయి? కలుగు చేస్తున్నాయి. దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. మన ఇంటిలో ఆనందం కావాలా, సంతోషం కావాలా, సమాధానం కావాలా? దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని మనం పఠన గావించడం ప్రారంభిస్తే దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని, ఆ దుఃఖముఖులైనటువంటి వాళ్ళ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి, ఎప్పుడైతే ఈ మాటలు చెప్తున్నాడో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన రొట్టెను విరుస్తున్నప్పుడు వాళ్ళ కన్నులు అంటే ప్రియబిడ్డలారా, ఆయన చేస్తున్నటువంటి కార్యాల ద్వారా, ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా వాళ్ళ మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. వాళ్ళు ఆ యొక్క ప్రియబిడ్డల క్రీస్తును గుర్తుపట్టగలిగేటువంటి అనుభవాలు వాళ్ళకి దేవుడు ప్రసాదించాడు. హల్లెలూయా. కనుక నేను ముగిస్తూ ఉన్నాను. మనమందరం కూడా ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని కలిగినటువంటి వాండరంగా మనం ఉందాం. దేవుడు అట్టి కృప మనందరికి దయచేసి కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా రక్షక, మా దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు. మీరిచ్చినటువంటి సందేశం కొరకై స్తోత్రాలు. నీ మాటలు నాకు దొరకగా నేను భుజించానయ్యా. అవి నాకు ఆనందమును, సంతోషమును, నా హృదయానికి ప్రభువా ఉల్లాసాన్ని కలుగు చేస్తున్నాయని ఇర్మియా గారు చెప్పినటువంటి మాటను బట్టి స్తోత్రాలు. ఈనాడు మేము నీ వాక్యములో ఉన్నటువంటి శక్తిని గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం, వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తున్నాం. నీ వాక్యములో ఉన్నటువంటి శక్తిని రుచించలేకపోతున్నాం. కనుక ప్రభువా, మేము ఇక నుండి నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ దానిలో ఉన్నటువంటి శక్తిని రుచించగలిగే ధన్యులంగా ఉండగలుగుతున్న నీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.